మనతో పాటు అభిజ్ఞాన్ సార్ ఉన్నారు. సార్ అల్యూమిని ఆఫ్ బిట్స్ పిలాని హైదరాబాద్ క్యాంపస్ కాబట్టి నాన్న నువ్వు హాస్టల్కి వెళ్ళన్నారు, వెళ్ళాను. ఐఐటికి ప్రిపేర్ అవ్వన్నారు, అయ్యాను. మా పిల్లవాడు 6th క్లాస్లో ఉన్నాడండి, ఎలాంటి ఐఐటి కోచింగ్ ఇప్పించాలి, ఎక్కడ కోచింగ్ బాగుంటుంది ఇట్లా అడుగుతుంటారు. బ్రేక్ఫాస్ట్ చేసి 6:30 కల్లా క్లాస్లో కూర్చొని 2:30 వరకు క్లాసెస్ విని 2:30 నుంచి రాత్రి 10:30 దాకా స్టడీ అవర్. అసలు ఎందుకు చదువుతున్నాను నేను అది? అంటే వన్ వర్డ్లో ఎప్పుడు ఏ జలక చేయాలి. అండ్ ఎవరైనా పేరెంట్ అసలు ఒక 6th క్లాస్ పిల్లోడిని నేను ఐఐటీలో చేర్చాలి అంటే ఫస్ట్ క్వశ్చన్ దట్ ఐ వుడ్ ఆస్క్ ఇస్ మీకేం రైట్ ఉంది? అంటే ఇప్పుడు నేను చెప్పినప్పుడు ఎలా ఉంటుంది, అసలు బుక్కే తీయకుండా బిట్స్ ఎలా వచ్చింది అనుకుంటారు. ఇట్స్ లైక్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ 100% ట్రూ. ఇంత కూడా ఎక్సాజరేషన్ లేదు, బుక్కే తీయలేదు నేను. రియాలిటీ దట్ వెక్స్డ్ ఐ వాజ్. నేను కూర్చొని విసిగెత్తిపోయాను నేను బిట్స్కి వెళ్ళాక. బట్ వన్ గుడ్ థింగ్ దట్ హ్యాపెన్ టు మీ వాజ్ ఫ్రీడమ్. ఆ రోజు వరకు నా లైఫ్లో లేనిది ఏంటి అంటే నా చాయిస్. 2 months టార్చర్ పెట్టాడు మా నాన్న. డైలీ పొద్దున్నే 6కి లేపేవాడు. ఏది ఇంటర్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్కి వెళ్ళే 2 monthsలో ఏంది అప్పుడు ఎందుకు అదే కదా అసలు పర్పస్ ఏంటి? నేను ఇన్ని రోజులు వెక్స్ అయిందే పర్పస్ లేదని. అయితే ఈ బిగ్ బాస్కెట్ ఇది రాకముందు మా ఫ్రెండ్ ఒకడు వచ్చి, రే మనము గ్రాసరీస్ అన్ని ఆన్లైన్లో అమ్మాలిరా, దట్ ఈస్ ఫ్యూచర్ అన్నాడు. అంటే పక్కన నుంచి ఒకడు, అంటే ఏంటి ఇప్పుడు నువ్వు కూరగాయలు అమ్ముకునేవాడు అవుతావా అన్నాడు. సో ద పర్స్పెక్టివ్స్ అనమాట. హలో ఎవ్రీవన్. సో ఇవాళ మన పాడ్కాస్ట్ ఈజ్ ఆల్ అబౌట్ బిట్సాట్. మనతో పాటు అభిజ్ఞాన్ సార్ ఉన్నారు. సార్ యొక్క ప్రొఫైల్ చూసినట్టయితే బిట్స్ పిలాని హైదరాబాద్ క్యాంపస్లో బీటెక్ కంప్లీట్ చేసుకొని, సో ఇప్పుడు ప్రజెంట్ 9 ఎడ్యుకేషన్ బిర్లా ఓపెన్ మైండ్స్లో డైరెక్టర్గా వర్క్ చేస్తున్నారు యాజ్ ఏ ఫిజిక్స్ ఫ్యాకల్టీ. సో సార్ అల్యూమిని ఆఫ్ బిట్స్ పిలాని హైదరాబాద్ క్యాంపస్ కాబట్టి, సో సార్ని అడిగి బిట్స్ పిలాని యొక్క ఎన్వైర్న్మెంట్ ఎలా ఉంటుంది, అక్కడ ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, అక్కడ యొక్క కల్చర్ ఎలా ఉంటుంది, సో ఓవరాల్ గ్రాడ్యుయేషన్ అయితే అరౌండ్ 20sలో చేస్తుంటాం కదా. సో 20s నుంచి మొదలుపెట్టి నెక్స్ట్ 40 years జర్నీకి కావాల్సిన అన్ని ఇన్పుట్స్, లైక్ డెవలప్మెంట్కి సంబంధించిన అన్ని ఇన్పుట్స్ కూడా మనం నేర్చుకునేది ఆ గ్రాడ్యుయేషన్లో. సో అవి ఎలా ఉంటాయని చెప్పేసి దాని గురించి డిస్కస్ చేద్దాం. వెల్కమ్ సార్. సో హ్యాపీ టు బీ ఇన్ దిస్ సెషన్. ఎందుకంటే ఎన్నోసార్లు ఎక్కడికి వెళ్ళినా సరే చాలామంది తో మాట్లాడుతుంటాం మనం. ఒకసారి అకాడమిక్స్ గురించి మాట్లాడతాం, ఒకసారి సమ్ డిఫరెంట్ కాంటెక్స్ట్ మాట్లాడుతుంటాం. కానీ ఈరోజు ఇది ఎందుకు అంత స్పెషల్ అంటే, ఒక ఇన్స్టిట్యూట్ యొక్క ఎసెన్స్ నిజంగా ఎందుకు ఇంత దీనికి క్రేజ్ ఉంది, సో దీనివల్ల నెక్స్ట్ 40 years లైఫ్ ఎలా ఉండబోతుంది ఒక స్టూడెంట్ అందులో చదివితే, సో ఇది ఇక్కడ ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అని చెప్పేసి దాని మీద మనం ఎక్కువ డిస్కస్ చేసి అది మనం పోర్ట్రే చేద్దాం. సో మీరు బిట్సాట్ నుండి వచ్చారు కదా, సో అది ఎలా షేప్ చేసింది మిమ్మల్ని? మీరు బిట్సాట్కి పోకముందుకు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, అయితే అది ఎలా యూజ్ అయింది మీకు జర్నీ? ప్రైమరీగా నా లైఫ్ని షేప్ చేయడంలో బిట్స్ రోల్ ఎక్కడుందంటే, నేను చిన్నప్పటి నుంచి హాస్టల్లో చదువుకున్నాను 8th క్లాస్ నుంచి. సో నాకెప్పుడు చాయిస్ లేదు. అంటే పేరెంట్ మా నాన్న నువ్వు హాస్టల్కి వెళ్ళన్నారు, వెళ్ళాను. ఐఐటికి ప్రిపేర్ అవ్వన్నారు, అయ్యాను. సో నాకేమి అప్పటికి 8th క్లాస్ పిల్లోడికి ఏం తెలుస్తుంది ఐఐటి ఏంటి ఇదేంటి అని. నాకు తెలుసు ఐఐటి అనేది చాలా మంచి కాలేజ్, అక్కడ చదువుకున్న వాళ్ళకి ఫ్యూచర్ చాలా బాగుంటుంది. ఐఐటి అనేది ఉంటుంది, ఇట్లా ఉంటుంది, మంచిగా ఉంటుంది, ఇండియాస్ ఫైనెస్ట్ ఇన్స్టిట్యూట్స్ అవి. సో అక్కడ చదువుకుంటే ఫ్యూచర్ చాలా బాగుంటుంది, దానికి కాంపిటీషన్ చాలా ఎక్కువ, సో ముందు నుంచి ప్రిపేర్ అవ్వాలంట. సో అందుకని నువ్వు ముందే స్టార్ట్ చేయాలి అని చెప్పి మా నాన్న హాస్టల్కి పంపించాడు 8th క్లాస్లో. సో అప్పుడు కూడా మంచి టాప్ స్కూల్, పేరు వద్దు కానీ టాప్ స్కూల్ టాప్ సెక్షన్. ఐ వాజ్ అంటే యాజ్ ఎ కిడ్ ఐ వాజ్ ఎక్స్ట్రీమ్లీ బ్రైట్ ఆ టైంలో. నువ్వు వెళ్ళాలని చెప్పాడు. సో ఆబ్వియస్లీ 8th క్లాస్కి నాన్నకి ఎదురు చెప్పే అంత సీన్ అదంతా లేదు మనకి. సో ఆయన భయపడుతుండే మనం అప్పట్లో. ఇప్పుడు పిల్లల్ని కొట్టట్లేదు, ఇప్పుడు పిల్లల పేరెంట్స్ భయపెట్టిస్తున్నారు. అప్పుడు మన పేరెంట్స్, ఇప్పుడు రివర్స్ అయిపోయింది. సో వెళ్ళమన్నారు, వెళ్ళాము. 8th 9th 10th అయిపోయింది. సో ఆ టైంలోనే మీరు ఈ కోచింగ్ కొంచెం ఈ ఇంటర్మీడియట్ నాలెడ్జ్ నేర్చుకొని దీని ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ? ప్రిపరేషన్ అప్పటికే ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోవడం ఏంటి, 10th క్లాస్కి నాకు సిలబస్ అంతా అయిపోయింది. ఓకే, బట్ ఇట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. అంటే నాకు అదంతా సూట్ అవ్వలేదు, పర్టికులర్లీ నాకు నచ్చలేదు రోజంతా కూర్చొని చదవడం. మీ ఇంట్రెస్ట్ లేకపోయినా బికాస్ యువర్ ఫాదర్ వాజ్ లైక్ సుపీరియర్, మీరు తన మాటకు రెస్పెక్ట్ చేస్తారు కాబట్టి ఆ జర్నీలో అలా వెళ్ళిపోయింది. ఇంటర్మీడియట్ వరకు చదివాక దెన్ ఆల్రెడీ ఐ వాజ్ వెక్స్డ్ టు సమ్ ఎక్స్టెంట్. అంటే నేను ఇంటర్మీడియట్ యాక్చువల్లీ అసలు ఏం చదవలేదు. ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్, చాలామంది ఇప్పుడు మన నార్మల్గా చాలామంది పేరెంట్స్ తోటి ఇంటరాక్ట్ అవుతాం కదా, మా పిల్లవాడు 6th క్లాస్లో ఉన్నాడండి, ఎలాంటి ఐఐటి కోచింగ్ ఇప్పించాలి, ఎక్కడ కోచింగ్ బాగుంటుంది ఇట్లా అడుగుతుంటారు. మేము వాళ్ళకి చెప్పేది ఏంటంటే,
సార్ మేడం ఇప్పుడు 6th 7th నుంచి స్టార్ట్ చేస్తే వాళ్ళకి ఏమైపోతుంది అంటే ఈ కోచింగ్ ఎన్వైరన్మెంట్ అంతా ఇంటర్కి వచ్చేసరికి రియల్ వాళ్ళు జస్ట్ కోచింగే కాదు, నువ్వు ఒకటి అర్థం చేసుకోవాలి బాను. Hmm. మనం 8th క్లాస్ పిల్లోడికి ఒక విషయం చెప్తే 10 సార్లు చెప్పినా అర్థం అవ్వని విషయము ఇంటర్మీడియట్ పిల్లోడికి 2 సార్లు చెప్తే అర్థమవుతుంది. సెకండ్ ఇయర్ పిల్లోడికి సగం చెప్పగానే వాడే మిగతా చెప్తాడు. అది ఎందుకు జరుగుతుంది అంటే ఎట్ దట్ ఏజ్ అవర్ బ్రెయిన్ గ్రోస్ ర్యాపిడ్లీ. మన బ్రెయిన్ చాలా ఫాస్ట్ పెరుగుతుంది అప్పుడు. సో ఒక 8th క్లాస్ పిల్లోడికి ఒక ఇంటర్మీడియట్ పిల్లోడికి మీరు అసలు ఒక 8th క్లాస్ పిల్లోడిని అక్కడ కూర్చోబెట్టడం వల్ల వాడి లైఫ్ వేస్ట్. ఇట్ ఈస్ అ కంప్లీట్ వేస్ట్ ఆఫ్ టైమ్ యాజ్ వెల్ యాజ్ పిల్లోడి గ్రోత్ కూడా. మనం ఆ ఏజ్ లో మనం పిల్లోడికి ఎన్ని ఎక్స్పీరియన్సెస్, డైవర్సిటీ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. వాడేం రీసెర్చ్కి వెళ్ళట్లేదు కదా, ఎందుకు అంత డెప్త్ లో మ్యాథమెటిక్స్ నేర్చుకుంటున్నాడు? దేర్ ఇస్ నో పర్పస్. అండ్ పిల్లోడికి అసలు ఫస్ట్ మోటివేషన్ ఉండదు, వాడికే తెలియదు వాడు అది ఎందుకు నేర్చుకుంటున్నాడు. మనం ఇంటర్మీడియట్ వాడికి ఒకటి నేర్పిస్తేనే ఈ రోజు పిల్లలు నన్ను క్వశ్చన్ చేస్తారు, సార్ ఇది నాకు ఎందుకు సార్ అని. ఆ రోజు నాకు ఆ పరిస్థితి లేకుండే, బట్ అట్ ద సేమ్ టైం ఐ కెన్ సే అసలు అవసరం కూడా లేదు. నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, ఒక పిల్లోడు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు వాడి ఎక్స్పీరియన్సెస్ ఎంత డైవర్స్ గా ఉంటాయో వాడు అంత బెటర్ హ్యూమన్ బీయింగ్ తయారవుతాడు. వాడికి మోరల్ కంపాస్ స్ట్రాంగ్ ఉంటుంది, సొసైటీ అంటే ఏంటో తెలుస్తుంది, ఇంటర్ పర్సనల్ స్కిల్స్ బాగుంటాయి. ఓకే, అండ్ హీ విల్ బి ఆన్ అన్ యావరేజ్ హ్యాపీయర్ దాన్ దీస్ హాస్టల్లో పెట్టి మొత్తం ఫ్రస్ట్రేట్ అయిపోయి ఆ నచ్చని కిడ్స్, అంటే ఆ సిస్టమ్ నచ్చని కిడ్స్, అందులో సఫర్ అయిన కిడ్స్, దే విల్ హ్యావ్ దట్ లాస్టింగ్ ఎఫెక్ట్స్ ఆన్ దేర్ లైఫ్. ఆ 8th నుంచి ఐ అగ్రీ విత్ యూ సార్. అంటే మేము కూడా చాలా మంది పేరెంట్స్ చెప్తాం. సో అలా స్టార్ట్ అయింది మీ జర్నీ, 10th వరకు అయింది. దెన్ ఆఫ్టర్ సో 10th అయింది, ఇంటర్ అయిపోయింది. ఇంటర్కి నేను ఇంకా చదవడం మొత్తం మానేశాను. ఇంటర్కి నాకు 10th వరకే సిలబస్ అయిపోయింది. సో నాకు అంత టెన్షన్ లేదు. ఫస్ట్ ఆ క్యూరియాసిటీ నేర్చుకోవాలంతా పోయింది, పోయింది. అసలు నాకు ఇంట్రెస్ట్ లేదు, ఏది లేదు. అసలు ఎందుకు చదువుతున్నా అనిపించింది మీకు? నేనే ఒక టైంకి నేనైతే ఇక్కడ ఉన్నాను, ఒకవేళ ఉన్నా కూడా నేనైతే చదవట్లేదు, సో నీకు ఉంచాలనుకుంటే ఉంచుకో, లేకపోతే లేదని మా నాన్నకే ఫోన్ చేసి చెప్పేశాను నేను. ఓకే, దట్ వాజ్ ఎ సర్ప్రైజ్. అంటే ఇప్పటి వరకు అసలు ఎదురు చెప్పని మా వాడు. అంటే ఇక మీకు ఇంకా అవ్వట్లేదు, ఇంకా కూర్చొని మళ్ళీ చదవాలి. ఐ థింక్ నాకు ఇంకా గుర్తుంది ఆ రోజు నేను ఏడ్చేస్తున్నాను అనుకుంటా ఫోన్ లో. ఓకే, అసలు నాతో అవ్వదు, నాకు అర్థమే కావట్లేదు ఇది ఎందుకు చేస్తున్నాము. ఈ ఇంటర్మీడియట్ ఎక్కడ సోకాల్ నెంబర్ 1 నెంబర్ 2 లోనే, లేకపోతే చైనా బ్యాచ్ అంటే అది కొంచెం డిఫరెంట్. సో మీ ఇలాంటి మంచి స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు అలాంటి ఒక టాప్ బ్యాచ్ లోకి వెళ్తారు. టాప్ బ్యాచ్. అప్పటికే నాకు ఇంట్రెస్ట్ కంప్లీట్ గా పోయింది బాను. ఇట్స్ లైక్ ఐ హ్యాడ్ నో ఇంట్రెస్ట్ ఇన్ ఇట్. పర్పస్ అర్థం అవ్వట్లేదు నాకు ఎవరు పర్పస్ చెప్పట్లేదు. అండ్ అవన్నీ నేర్చుకొని కూడా నేను ఏం చేయాలి, ఎందుకు అంత నేర్చుకుంటున్నా అసలు. అండ్ ఇంకేమీ లేదు లైఫ్ లో. మార్నింగ్ 6కి వస్తున్నాను, బ్రేక్ఫాస్ట్ చేసి 6:30 కల్లా క్లాస్ లో కూర్చొని 2:30 వరకు క్లాసెస్ విని 2:30 నుంచి రాత్రి 10:30 దాకా స్టడీ అవర్. అసలు ఎందుకు చదువుతున్నాను నేను అది? ఈ ప్రాసెస్ మీరు 6th 7th క్లాస్ నుంచి 8th క్లాస్ నుంచి స్టార్ట్ చేశారు. సో నాకు అసలు మిస్ఫిట్. నేను 9th ఎండింగ్ అనుకుంటా లాస్ట్ బుక్ పట్టుకుంది. నా 10th వాజ్ జస్ట్ ఏదో అలా వయా మీడియా నడిపించా. ఇంటర్కే లిటరలీ చైర్ లో కూర్చోవడం, డే డ్రీమింగ్. ఇక సో దట్ ఈస్ ద సిచ్యువేషన్. అందుకే నేను ఈ సిస్టమ్ కి చాలా అగేన్స్ట్. అండ్ ఎవరైనా పేరెంట్ అసలు ఒక 6th క్లాస్ పిల్లోడిని నేను ఐఐటీలో చేర్చాలి అంటే ఫస్ట్ క్వశ్చన్ దట్ ఐ వుడ్ ఆస్క్ ఇస్, మీకేం రైట్ ఉంది టు రూయిన్ హిస్ లైఫ్? టు రూయిన్ హిస్ లైఫ్. ఇన్ఫాక్ట్ నీకు అసలు ఒక పిల్లోడి గ్రోత్ ఏజ్ లో 6th 7th 8th 9th 10th చైల్డ్ ఏజ్ 5 years ప్రైమ్ టైం, అది ప్రైమ్ బ్రెయిన్ గ్రో అవుతున్న ప్రైమ్ టైంలో 5 years ఆఫ్ హిస్ బ్యూటిఫుల్ లైఫ్ అసలు స్నాచ్ చేయడానికి నన్ను అడిగితే పేరెంట్కే రైట్ లేదు. ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ రియలైజ్ అయ్యారు. ఇప్పుడు ఇప్పుడు పేరెంట్స్ యాటిట్యూడే మారిపోయింది. ఈ రోజు అసలు అలా లేదు. కానీ వరల్డ్ ఎంత ర్యాపిడ్ గా చేంజ్ అవ్వడం స్టార్ట్ అయిందంటే మనకి ఈ రోజు ఉన్న పర్స్పెక్టివ్ అసలు 5 years తర్వాత మ్యాటర్ అవ్వట్లేదు. 5 years has become a very long time. I think I would say it is my honest opinion. Parenting maybe ఒక ఎక్స్టెంట్ వరకు స్టూడెంట్ ఆ చైల్డ్ పర్స్పెక్టివ్ ఏంటో కొంచెం అర్థం అవుతుందేమో. I would be happy if someone realizes. ఒక్కరు చేంజ్ అనేది చాలు సార్. ఒక్కరు కనిపించినా కూడా I will be really happy. బిట్స్ పిలాని అనేది నాట్ ఎ జోక్. ఓకే, బిట్స్ పిలానిలో సీట్ క్రాక్ చేయడం అనేది ఇన్ఫాక్ట్ ఒక ఎన్ఐటీలో మంచి దాంట్లో వచ్చిన టాప్ ఫ్లేవర్ క్రీమ్ లో ఉన్న వాళ్ళకే వస్తుంది. సో ఈ జర్నీ ఎట్లా అయింది సార్? అంటే ఇంత ఎట్లా? As I have told you already, మనం we were in టాప్ బ్యాచెస్ కి ఎలా వచ్చాం? వాడు స్టేట్ వైడ్ ఒక టెస్ట్ పెట్టాడు, దాంట్లో నుంచి తీసుకొని అక్కడ మెయిన్స్ లాంటిది ఒకటి కండక్ట్ చేసి మళ్ళీ ఒక టెస్ట్ పెట్టాడు. నాలెడ్జ్ ఐక్యూ తోటి మీరు ఇక్కడ దాకా వచ్చేసారు. అక్కడ దాకా స్నాచ్ చేశాను నేను. బేసికలీ డ్రాగ్ అయింది నాకు. ఓకే, సో ఆ 2 years ఏం చదవకుండానే నాకు వర్కౌట్ అయింది. ఎందుకంటే అట్లీస్ట్ I know 8th 9th క్లాస్ లో కొంచెం చదివి పెట్టుకున్నాను కదా. నేను చదివినప్పుడు చాలా సిన్సియర్ గా చదువుతాను బాను. నాకు ఒక బేసిక్ ప్రాబ్లం ఉంది, నేను క్లాస్ విన్నాను, నాకు అలవాట్లేదు. ఒక క్లాస్ వింటే
15 minutesలో నేర్చుకునేది మనం సొంతంగా నేర్చుకుంటే 2 hours పడుతుంది. ఇట్స్ లైక్ మై ప్రపోర్షన్. సో నాకు ఆ హ్యూజ్ ప్రాబ్లం. నేను క్లాస్ వినలేను, నా ఫోకస్ ఉండేది కాదు క్లాస్లో. అండ్ 100 members కూర్చున్న క్లాస్లో అసలు నా వల్లే అయ్యేది కాదు. టీచర్తో ఇంటరాక్షన్ ఉండదు, ఏముండదు. సో నా లైఫ్లో నేను ఎప్పుడు ఇప్పుడు లిమిటెడ్ స్ట్రెంత్ ఉన్న క్లాసెస్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఎక్కడైనా సరే. అది ఇప్పుడు నడుస్తుంది, అదే ఇంపార్టెంట్. అండ్ ఇన్ఫాక్ట్ ఐ వుడ్ సే దట్ షేప్డ్ మీ ఇంటూ ఎ టీచర్ టుడే. అంటే అంటే మీ లైఫ్లో ఏది మిస్ అయిందో అది ఇప్పుడు నా లైఫ్లో ఏదైతే నేను మిస్ అయ్యానో ఆ రోజు, ఇట్స్ లైక్ ఐ వుడ్ ఆల్వేస్ మేక్ షూర్ దట్ నేను వెళ్ళిన హార్డ్షిప్స్, అంటే నేను ఏ హార్డ్షిప్స్ అయితే ఫేస్ చేశానో, ఆర్ యాజ్ ఎ స్టూడెంట్ ఇది ఇలా ఉంటే బాగుంటుండే అని నేను ఏదైతే అనుకున్నానో అది యాక్చువల్లీ నేను ఎప్పుడు మా పిల్లలకి అవైలబుల్గా ఉండేలా చూసుకుంటాను. ఓకే. అండ్ ఇన్ఫాక్ట్ ఈ రోజుకి కూడా నేను క్లాస్కి ఎంటర్ అయ్యే ముందు ఎప్పుడు గుర్తుపెట్టుకునేది ఒక్కటే, ఏ రోజు కూడా క్లాస్కి ఒక ఫార్మాట్ వేయొద్దు. అంటే ఈ రోజు క్లాస్ 1.5 hourలో ఏం చెప్పాలి, ఇదే చెప్పాలి అనుకోవద్దు. ఈ రోజు అనుకోను బాను. అంటే ద రియల్ యాక్చువల్ లెర్నింగ్ ఇక్కడ లెర్నింగ్ ఏదైతే ఉందో అదే ఇప్పుడు ఇంపార్ట్ చేయాలని ట్రై చేస్తాను. అండ్ నాకు ఇది ఎక్కడ ఇష్యూ అవుతుంది అంటే 10th class వరకు పిల్లలకి వాళ్ళు మొత్తం ఈ స్పూన్ చెప్పడము, ఫస్ట్ ఫార్ములాస్ చెప్పడము, చాప్టర్లో ఏముంటుంది దాని గురించి చెప్పి ఫార్ములాస్ చెప్పాలి. ఇంకా స్టూడెంట్ వచ్చినా రాకపోయినా విన్నా వినకుండా సిలబస్ 10 రోజుల్లో కంప్లీట్ చేయాలంటే 10 రోజుల్లో కంప్లీట్ చేయాలి. ఇది సో అండ్ ఇన్ఫాక్ట్ నా క్లాస్లో ఒక సిస్టమ్ తీసుకొచ్చాను. ఏంటంటే యూ షుడ్ నెవర్ ఫోకస్ ఆన్ రైటింగ్ నోట్స్. మొత్తం నోట్స్ ఇంత బండ నోట్స్ రాసి డెఫినేషన్ బట్టి కొట్టడం ఇదేం లేదు. షార్ట్ నోట్స్ ఇంపార్టెంట్ కదా, షార్ట్ నోట్స్ ఇస్తాం కదా. ఇట్స్ లైక్ ఓన్లీ ద ఇంపార్టెంట్ పార్ట్స్, ద కోర్ కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో దాని మీదే నోట్స్. అంటే రోట్ వే ఆఫ్ ప్రిపరేషన్, నోట్స్ రాయాలి మొత్తం గంటలు బేసికల్లీ నోట్స్ లేదు అంటే వాట్ ఐ మెంట్ వాజ్ డెఫినేషన్ అనేది అసలు రాపియాను. ఫస్ట్ ఇప్పుడు నేను ఫ్లూయిడ్స్ చెప్తుండే, లైక్ ఫస్ట్ వెళ్ళి ఒక వెజిల్ గీసి దాంట్లో ఫ్లూయిడ్ పోస్తా. ఐ మీన్ ఒక బ్లూ కలర్ తో, మన స్మార్ట్ బోర్డ్స్ కదా, సో బ్లూ కలర్ తో ఫ్లూయిడ్ గీసిన తర్వాత ఇప్పుడు ఈ ఫ్లూయిడ్ కదలట్లేదు కదా, మరి ఈ కింద ఉన్న ఫ్లూయిడ్ లైక్ పైన ఉన్న ఫ్లూయిడ్ అంతా కదలట్లేదు, మరి ఆ పైన ఉన్న ఫ్లూయిడ్ వెయిట్ అంతా ఎవడు మోయాలి? సో కింద ఉన్న బాటమ్ మోస్ట్ వాడు మోయాలి. వాడు మోస్తున్నాడు అంటే వాడు ఆ వెయిట్ అంతా మోస్తుంటే వాడి మీద ప్రెషర్ పడుతుంది కదా. సో ఫ్లూయిడ్కి యాక్చువల్లీ ఏం టెండెన్సీ ఉంటుంది, ఆల్ డైరెక్షన్స్ లో ఫ్లో అవ్వడానికి టెండెన్సీ ఉంటుంది. నువ్వు ఫ్లో అవ్వకుండా దాన్ని రిస్ట్రిక్ట్ చేస్తే ఒక స్టూడెంట్ ని వాడికి చదవాలని లేకుండా కూర్చోబెడితే ఎలా ప్రెషర్ డెవలప్ అవుతుందో ఫ్లూయిడ్ లో కూడా అలానే ప్రెషర్ డెవలప్ అవుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంటే కూడా జస్ట్ నేను ఇప్పుడు 10 ఏళ్ళ కింద నేర్చుకున్నా ఈ సబ్జెక్ట్ అంతా కూడా చూస్తుంటే ఆ వాటర్ పోయడం, ఆ ప్రెషర్ ఎంత చెప్పడం కూడా ఎంత న్యాచురల్గా ఉందో, అంత నాకు ఐ కెన్ ఇమాజిన్ అనమాట. అన్ని గుర్తుండిపోతున్నాయి. చాలా బాగుంది. ఈ వే ఆఫ్ టీచింగ్ నిజంగా రావాలి. ఇది డెఫినెట్గా స్టూడెంట్ లైఫ్ని షేప్ చేస్తుంది. సో యు ఆర్ ఇంటూ అంటే సమ్హౌ బికాస్ ఆఫ్ యువర్ నాలెడ్జ్, ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్, మీరు అంటే ఇప్పుడు నేను చెప్పినప్పుడు ఎలా ఉంటుంది, అసలు బుక్కే తీయకుండా బిట్స్ ఎలా వచ్చింది అనుకుంటారు. ఇట్స్ లైక్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ 100% ట్రూ. ఇంత కూడా ఎక్సాజరేషన్ లేదు, బుక్కే తీయలేదు నేను. దట్ వెక్స్డ్ ఐ వాజ్. నేను కూర్చొని విసిగెత్తిపోయాను నేను. ఇప్పుడు ఒకసారి ద అదర్ పర్స్పెక్టివ్ చూస్తే ఒక పర్సన్, నార్మల్ ఒక పర్సన్, మీలాంటి బ్రెయిన్, మీలాంటి థింకింగ్ క్యాపబిలిటీ ఇలాంటి ఒక పర్సన్, నార్మల్ పర్సన్ స్టూడెంట్ తీసుకోండి. వాట్ ఇఫ్ 10th వరకు మంచిగా నార్మల్ అకాడమిక్స్ చేసుకొని అన్ని రకాల డెవలప్మెంట్ అంతా ఎంజాయ్ చేస్తూ ఆడుతూ పాడుతూ చదువుకున్నాడు అనుకోండి. ఇంటర్లో ఈ టైంలో ఇలా ఉండడం కంటే మంచి చదువుకొని కంప్లీట్ చదువుకుంటే బ్యూటిఫుల్, అటు 10 years 10th class వరకు ఉన్న ఆ ఎన్వైరన్మెంట్ దక్కేది లైఫ్ లో, అవన్నీ మెమరీస్ ఉంటుండే. ప్లస్ ఈ టైంలో కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఈ టైంలో చేస్తుండే. యాక్చువల్లీ బెటర్ ర్యాంక్, ఇంకా బెటర్ సిచ్యువేషన్, బెటర్ ర్యాంక్ వస్తుండే, సాటిస్ఫాక్షన్ ఉంటుండే. అంటే వన్ వర్డ్ లో ఎప్పుడు ఏది చేయాలో చేయాలి, ఎప్పుడు ఏది చేయాలో చేయాలి, ముందే చేసి మళ్ళీ చేయాల్సిన టైంలో నువ్వు ఖాళీగా ఉండి అది పేరెంట్స్ కి ఎట్లా ఉంటుందో కానీ స్టూడెంట్స్ కి అయితే ఇట్స్ హెడేక్. ఇట్ ఈస్ లైక్ నువ్వు సంపాదించే ప్రతి రూపాయి రిటైర్మెంట్ కోసం కూడా పెడితే మరి ఈ రోజు ఏం చేస్తున్నావు? ఓ ఇట్స్ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. అంటే ఇన్ఫాక్ట్ మీతో మాట్లాడుతుంటే అనిపిస్తుంది దట్ ఇట్ వాస్ వెరీ వెరీ బ్యూటిఫుల్ జర్నీ. అంటే ఇంత ఫెడప్ అయినా కూడా మీరు న్యాచురల్ గా ఎలా వచ్చారు. సో బిట్స్ కి వెళ్ళారు, తర్వాత ఏంటి? తర్వాత దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫేజ్ అన్నమాట. ఇట్స్ లైక్ దట్ పర్ఫెక్ట్లీ షేప్డ్ మీ ఇంటూ ఏ హ్యాపీ బీయింగ్ అగైన్. అంటే ఇంటర్ వరకు ఫెడప్ అయినారు,
ర్యాంక్ వచ్చింది, సాటిస్ఫాక్షన్ లేదు, అంటే హ్యాపీగా లేరు, అసలు హ్యాపీనెస్ లేదు, ఏం లేదు. మా నాన్న డైలీ 2 నెలలు ఎలా తిట్టాడంటే, నువ్వు చదవలేదు కాబట్టే నీకు ఐఐటి రాలేదు, అది అందరికీ తెలుసు, సో నువ్వు చదవలేదు. నేను ఇంకా అప్పుడు కూడా నేను ఒప్పుకున్నాను, అప్పటికే నేనేం చదవలేదు, అది ఆయనకి తెలుసు, నేనే ఫోన్ చేసి చెప్పాను కదా చదవట్లేదని. సో 2 months ఓపెన్ ఛాలెంజ్ చేశారు కదా, నేను చదవను, మీరు ఏమైనా చేసుకున్నారు. 2 months ఎలా చేశాను అంటే, అప్పుడు ఆవేశంలో చేస్తాము, తర్వాత నాన్న తిడుతున్నప్పుడు ఏంటి మళ్ళీ తిరిగి తిడతామా ఏంటి, అదేం కుదరదు. ఆ గౌరవం అనేది ఆబ్వియస్ గా మెయింటైన్ అవుతుంది, అది రెస్పెక్ట్ ఆటోమేటిక్ గా మెయింటైన్ అవుతుంది, ఒక ఫాదర్ కి మనం ఇచ్చేది ఇస్తూనే ఉంటాం. బట్ అట్ ద సేమ్ టైం ఒక 2 months టార్చర్ పెట్టాడు మా నాన్న. డైలీ పొద్దున్నే 6కి లేపేవాడు. ఏది ఇంటర్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్కి వెళ్ళే 2 months లో. ఏంది అప్పుడు ఎందుకు అదే కదా అసలు పర్పస్ ఏంటి, నేను ఇన్ని రోజులు వెక్స్ అయిందే పర్పస్ లేదని, ఇప్పుడు మళ్ళీ ఇంకేంటి నువ్వు మళ్ళీ పర్పస్ లేదని. సో దట్ వాస్ ద సిచ్యువేషన్. అండ్ ఇన్ఫాక్ట్ ఐ వుడ్ సే నా లైఫ్ లో 8th to 10th క్లాస్ ఎవ్రీ డే 4:20కి లేచాను. ఎవ్రీ డే, మార్నింగ్ ఒక్క రోజు కూడా మిస్ అవ్వకుండా 4:20కి లేచాను. నాకు హాట్ వాటర్ వాడే అలవాటు కూడా లేదు. నేను ద సో కాల్డ్ పేరెంట్స్ ఇంపాక్ట్ చేస్తారు కదా, అంటే ఐ మీన్ పేరెంట్స్ ట్రై టు ఇంపార్ట్ ద డిసిప్లిన్. ప్రతి పేరెంట్ చెప్తాడు కదా, 4కి లేస్తే లైఫే మారిపోద్ది, 4:30కి లేస్తే లైఫ్ మారిపోద్ది. ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్. పర్సన్కి ఏం చేయాలని ఉంది, దానికి ఏ టైం సూట్ అవుతుంది, వాడి బెస్ట్ బ్రెయిన్ ఎప్పుడు పనిచేస్తుంది, ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. 10th ఏదైతే ఆడినామో అదే ఆట అంతే. ఇప్పుడు మీరన్నా ఇంకా 8th ముందే కావచ్చు, నేను 10th క్లాస్ వరకు ఏదైతే ఆడినో ఫ్రెండ్స్ తోటి అక్కడ ఇక్కడ ఆడానో, దాని తర్వాత ఆడింది లేదు ఇంతవరకు కూడా. అసలు ఆట అనే కాన్సెప్టే లేదు. అదే లేదు. ఇంటర్లో అదే బ్లాక్ లో ఉంటుండే, ఇంజనీరింగ్ లో ఎంతసేపు కెరీరే. ఇంకా వచ్చావా కెరీర్, అప్పుడు టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది. అసలు ఎక్కడ కూడా ఆడినా ఇంత మంచిగా ఉన్నా అసలు లేకపోతుండే. యా, కమింగ్ టు టాపిక్, ద మెయిన్ థింగ్ బిట్ సెట్. సో ఇప్పుడు ఎలా మరి అలా ఉన్న ఫిడప్ అయిన పర్సన్ ఇంత యాక్టివ్ గా ఇంత మంచిగా ఎలా బిట్స్కి వెళ్ళాక, బట్ వన్ గుడ్ థింగ్ దట్ హ్యాపెన్ టు మీ వాజ్ ఫ్రీడమ్. ఆ రోజు వరకు నా లైఫ్ లో లేనిది ఏంటి అంటే నా చాయిస్. నా లైఫ్ లో నా చాయిస్ కదా ఉండాలి, అంతే కదా. అంటే ఫ్రీడమ్ ఉండి చాయిస్ ఉంటేనే మన నోటి నుంచి మాట వస్తుంది, మనకేం కావాలో మనకు తెలుసుకుంటాం, అది చేసుకుంటాం. బట్ బట్ ఇక్కడ ఒక చిన్న లెర్నింగ్ కూడా ఉంది బాను. ఏంటో తెలుసా, నాకు ఇనీషియల్గా దొరికిన ఫ్రీడమ్ నేను చాలా మిస్యూజ్ చేశాను. ఎందుకంటే నేను అప్పటి వరకు ప్రెషర్ కుక్కర్లో ఉన్నా కదా, ఐ నెవర్ హ్యాడ్ ఎనీ ఫ్రీడమ్. నాకు క్యాంపస్ బయట అడుగు పెట్టే స్వేచ్ఛ లేదు. ఇనిషియల్ ఇన్ ద సెన్స్ ఫస్ట్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. సో ఇనిషియల్గా దొరికిన ఫ్రీడమ్ ఐ మిస్యూజ్డ్ అ లాట్. క్లాసెస్కి వెళ్ళేవాడిని కాదు సరిగ్గా, బిట్స్ లో 0 attendance పాలసీ. ఓకే, 0 attendance పాలసీ అనేది ఇప్పుడు లేదు. ఇప్పుడు కొంచెం యాక్చువల్లీ ఎగ్జాక్ట్ గా నాకు ఐడియా లేదు, బట్ ఐ థింక్ నామినల్ అటెండెన్స్ అయితే మ్యాండేటరీ అని బెటర్. అంటే నాకు ఇప్పుడు అనిపిస్తుంది, మీరు జాయిన్ అయిన ఫస్ట్ 2 years ఇలా అవ్వడానికి కారణం కూడా ఆల్ దిస్ ప్రీవియస్ ఇవే మొత్తం. ఇఫ్ ద ప్రీవియస్ జర్నీ వాజ్ వెరీ ఫ్రూట్ఫుల్, వెరీ ఎఫెక్టివ్, ఆ ఫస్ట్ 2 years మీరు ఇంకా బాగుంటుండే. ఇప్పుడు నా పియర్స్ ఉంటారు కదా బిట్స్ లో, దే యూస్ టు బి వెరీ యాక్టివ్. రాగానే వాళ్ళు క్లాసెస్కి వెళ్ళే వాళ్ళు, సాయంత్రం స్పోర్ట్స్ ఆడేవాళ్ళు, క్లబ్స్ ఉంటాయి, క్లబ్స్ లో పార్టిసిపేట్, ఫోటోగ్రఫీ అంటారు, ఆర్ మ్యూజిక్ అంటారు, డాన్స్ అంటారు. నాకేం రాదు, నాకేమొచ్చు, నేను ఎప్పుడు వాటి మొహమే చూడలేదు. నాకు ఎప్పుడు చాలా వెరైటీగా అనిపించేది, అందరికి ఇష్టమైన కలర్ ఉండేది, ఇష్టమైన డ్రెస్ ఉండేది, ఇది చాలా ఇష్టాలు ఉండేవి. నాకు ఇష్టాలు ఉండేవి కాదు, ఇష్టాలు ఉండేది కాదు. నాకు ఏది ఇష్టము లేదు, ఏది ఇష్టం లేకుండా నా లైఫ్ చాలా వెరైటీగా ఉండేది. సో నాకు అర్థం కూడా అయ్యేది కాదు. అరే వాడు ఎవడైనా వచ్చి రెడ్ కలర్ ఇష్టం అంటే, రెడ్ కలర్ ఎందుకు ఇష్టం, రెడ్ అనేది ఒక కలర్, ఎల్లో అనేది ఒక కలర్. అసలు యాక్చువల్గా మీతో మాట్లాడుతుంది ఈ పర్పస్ ఏంటి అని నుంచి మొదలయ్యి, మీకు ఏదైనా చూసేసుకునే పర్పస్ అంటే ఏంటి, అసలు ఎందుకు చేసుకుంటున్నామని అర్థం అవట్లేదు ఇంకా. సో ఐ వాజ్ వెరీ కన్ఫ్యూజ్డ్. అంటే ఆ డెవలప్మెంట్, అంటే చైల్డ్ డెవలప్ అవుతున్న ఏజ్ లో మనము వాడిని ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ కి గురి చేస్తే ఇప్పుడు యాక్చువల్ డెవలప్మెంట్ ఆగిపోతుంది. అవునవును, ఈ స్ట్రెస్ అంటే గుర్తొచ్చింది. పీపుల్ వాట్ దే విల్ డూ ఇస్, వాళ్ళు అవ్వాలన్నది అవ్వకపోగా అది రుద్దడానికి ప్రయత్నిస్తారు. నేను ఎక్కడో చదవాల్సిన నేను చదవలేదు, నాకు మిస్ అయింది, నా కొడుకు కావాలి, నా కొడుకు కావాలనుకోవడం హ్యాపీ, కానీ దానికోసం నేను రుద్దడం వల్ల ఏమవుతుంది, ఇట్లాంటి థింగ్స్ అవుతాయి. సోగా నార్మల్ గా చదువుతూ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఏదో ఒక రోజు ముందు చదివేసి ఆ ఎగ్జామ్ రాసేసి బిట్స్ అలా గట్టెక్కేసింది. బిట్స్ కూడా కంప్లీట్ చేస్తారు అప్పటికి, అలానే బిట్స్ కూడా అయిపోగొట్టేసా. ఓకే, ఆ తర్వాత మీరు ఇంకా రాలేదు, ఇంకా రాలేదు, మాట్లాడే ఫేస్ అప్పటికి లేదు. ఓకే, సో బిట్స్ కూడా జరుగుతుంది నాకు. బిట్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, ఐటీ జాబ్ చేయాలా తెలీదు, ఐటీ మీద ఇంట్రెస్ట్ ఉందా, కోడింగ్ చేశాను. ఎందుకు చేశానంటే ఫ్యూచర్ కొంచెం సెక్యూర్ ఉంటుంది కదా, నేర్చుకుందాం అని చెప్పి నేర్చేసుకున్నాను. స్టిల్ డీప్ హార్ట్ లో ఒక దగ్గర లైఫ్ పట్ల కన్సర్న్ అయితే ఉంది. సో అది ఖచ్చితంగా ఉంటది.
సో ఎవరికైనా ఉంటుంది అది అవునవును. పోదు. యాజ్ అ హ్యూమన్ బీయింగ్ వి ఆల్వేస్ ఫైట్ ఫర్ సర్వైవల్ కదా. అసలు ఆ ఇన్స్టింక్ట్ పోదు. దట్ అది మనకి కంప్లీట్లీ లోపల ఇన్బ్రెడ్ అయిపోయిన ఇన్స్టింక్ట్. అది పేరెంట్స్ అడుగుతున్నారు ఈ రోజు వరకు నువ్వు ఏమవుతావో చెప్పలేదు ఏంటి అని. నాకు తెలియదు. అది వాళ్ళకి ఇది కొత్తగా ఉంది. అందరు పిల్లలు ఐటీ జాబులు చేస్తున్నారు, మంత్లీ 2 lakhs 1 lakh సంపాదించేస్తున్నారు. బిట్స్ లో అంటే మంచి మంచి ప్యాకేజెస్ లో ఉన్నారు. అరే నీ ఫ్రెండ్స్ అందరు మంచి ప్యాకేజెస్ లో ఉన్నారు, అందరు ఉద్యోగాలు చేస్తున్నారు, నువ్వేంట్రా బ్యాగ్ వేసుకొని ఇంటికి వచ్చావు అంటే నాకు తెలీదు. ఒక నెల రోజులు ఆలోచించాక మా ఫ్రెండ్ ఒకడు టీచర్ అయ్యాడు. నాకు కాల్ చేశాడు, నేను ఇలా జాయిన్ అయ్యారా, మరి నువ్వు జాయిన్ అవుతావా, టీచింగ్ ఇంట్రెస్ట్ ఉందంటే ఐ వాజ్ ఎక్సైటెడ్. ఓకే, అరే టీచింగ్ బాగుంటది, మళ్ళీ పిల్లలు ఉంటారు, కొత్తగా ఉంటది, వీ కెన్ యాక్చువల్లీ టీచ్ దెమ్. అంటే మనం ఏం ఫేస్ చేసాము, ఎక్స్పీరియన్సెస్, ఆర్ మనం అసలు ఎలా మనకు చెప్పుంటే బాగుండేది. అదే ఇంతకుముందు మాట్లాడుతుంటే కూడా మీరు అన్నారు కదా, అసలు టీచింగ్ ఎలా ఉండకూడదు అని నేను తెలుసుకున్నాను, నా బాబు పాప కూడా అలాంటిది ఉండకూడదు అని అనుకుంటున్నాను అని చెప్పేసారు. అలాంటి పర్స్పెక్టివ్ అది. సో అది ఎగ్జైటింగ్ అనిపించి వెళ్ళి టీచర్గా జాయిన్ అయ్యాను. చేశాను, ఒక 1 year చేశాను. దెన్ కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చింది, ఇంటికి వెళ్ళాను. దెన్ అప్పటికి పేరెంట్స్ ఆర్ నాట్ సాటిస్ఫైడ్. యూజువల్లీ మన పర్టికులర్లీ మన స్టేట్లో తెలుగు పేరెంట్స్ అయితే టీచర్తో దే ఆర్ నెవర్ సాటిస్ఫైడ్. అంటే ఐఎమ్ హ్యాపీ, నేను చాలా హ్యాపీ. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఎక్స్ట్రీమ్ లెవెల్స్. ఏమొస్తుంది ఇప్పుడు ఒక పేరెంట్ వచ్చి, సార్ మా అబ్బాయిని ఎక్కడో మంచి డెవలప్మెంట్ తో పాటు మంచి ఒక స్థాయిలో ఇప్పుడు ఇవ్వాలంటే మీరే కారణం అన్నప్పుడు అంతకంటే హ్యాపీనెస్ ఏముండదు. పేరెంట్ వెళ్ళకట్టలేనిది అది. నేను యాక్చువల్లీ ఒక 5 months చెప్పని కూడా చెప్పలేదు నేను అసలు టీచింగ్ జాబ్ చేస్తున్నాను. ఓకే, I didn't even tell them. Okay. I don't know, somehow I was always afraid of my parents, okay, to some extent. So that was the case. And that is not now. ఇప్పుడు అదేం లేదు. Now you are free if you like you have them that freedom to. ఇప్పుడు I have freedom to choose కదా. అండ్ చాలా దూరం కూడా వచ్చేసాం బాను. నవ్వు అవన్నీ చాలా పాస్ట్ కూడా. ఇంటికి వెళ్ళా కదా, ఇంకా అయిపోయింది. కోవిడ్లో ఇంటికి వెళ్ళా. సో దట్ టీచింగ్ ఆ చిన్న స్టింట్ వాజ్ ఓవర్. ఒక కంపెనీలో డేటా సైంటిస్ట్గా జాయిన్ అయ్యాను. అండ్ అది చేశాను, ఆల్మోస్ట్ 1 year వరకు చేశాను. దెన్ మా ఫ్రెండ్ ఒక అతను స్టార్ట్అప్ పెట్టాడు జియోస్పేషియల్ అనలిటిక్స్లో, జాయిన్ అవ్వమన్నాడు. అండ్ దెన్ ఐ జాయిన్ విత్ హిమ్. అది కొద్ది రోజులు జరిగింది. దెన్ ఇట్స్ స్టార్ట్అప్. అది కాకపోతే ఏంటంటే ఇట్ వాజ్ నాట్ రెవెన్యూ జనరేట్ అవ్వట్లేదు. అండ్ అప్పటికే ఇంకా మనం చాలా రోజులు వేస్ట్ చేసాం కదా. సో కొంచెం ఇట్స్ నాట్ వేస్ట్ యాక్చువల్లీ. వేస్ట్ కాదు, ఐ వుడ్ సే ఎక్స్పీరియన్స్. యు ఆర్ లైక్ నాకేమనిపిస్తుంది అంటే మీరు ప్రతిదీ కూడా యు ఆర్ ట్రైయింగ్ టు టేస్ట్ ఇట్. దట్ ఐ డిడ్. మీరు అన్ని టేస్ట్ చేశారు. రీథింకింగ్ ఆల్ మై ఆప్షన్స్. ఇన్ని రోజులు ఇన్ని ట్రై చేసాం కదా, దీంట్లో మనకి అన్నిటికంటే ఎక్కువ ఏది నచ్చింది. సో నా ఫస్ట్ జాబ్ మళ్ళీ గుర్తొచ్చింది. ఓకే, సో అంటే మీరు అన్ని టేస్ట్ చేసి నౌ యు ఆర్ చూసింగ్ యువర్ పాత్. సో నా ఫస్ట్ జాబ్ మళ్ళీ గుర్తొచ్చింది. దెన్ మళ్ళీ ఇప్పుడు ఈ జర్నీలో ఇక్కడ వరకు ఎక్కడ ఫేస్ చేంజ్ అయ్యారు మీరు? ఇంకా చేంజ్ అవ్వలేదా? అక్కడే చేంజ్ బేసికల్లీ. ద మూమెంట్ ఏ రోజు అయితే నేను ఈ వీటన్నిటిలో నాకు ఏది ఇష్టం, నేను అంటే ఆ రోజు నేను ఫస్ట్ జాబ్ చేసి నాకు నచ్చింది అంటే అప్పుడు ఇంతకుముందు చెప్పారు కదా ఎగ్జాంపుల్, ఒక కలర్ నచ్చడం ఏంటి ఒక పర్సన్ కి అన్నదాన్ని ఇప్పుడు అర్థమైంది మీకు. ఒక పర్సన్ వచ్చి రెడ్ కలర్ ఎందుకు నచ్చుతుంది పర్పస్ అని ఇప్పుడు మీకు అర్థమైంది. నాకు ఫస్ట్ జాబ్ చేసినా నాకు నచ్చింది అంటే ఇలా ఉంటది నచ్చడం అనేది, ఇలా ఉంటది అలా స్టార్ట్. అలాంటి పర్స్పెక్టివ్ అనుకోండి. ఓకే, దెన్ బట్ ఆపర్చునిటీ అంత సడన్ గా ఎవరు ఇస్తారు మళ్ళీ అంత గ్యాప్ తర్వాత? బట్ ఇట్ కేమ్ టు మీ ఇన్ ఎ వెరీ లక్కీ వే యాక్చువల్లీ. మా ఫ్రెండ్ లక్కీ మీరు అగైన్ సంహౌ ఇది మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు ఫ్రమ్ ఐఐటి ఖరగ్పూర్. ఓకే, సో మన ఫౌండర్స్ అందరూ ఐఐటి ఖరగ్పూర్ నుంచి. సో వాళ్ళ జూనియర్స్ దే హావ్ వెరీ గుడ్ రిలేషన్ విత్ ద సీనియర్స్. సో మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు, ఇలా 9 ఎస్ఆర్ నగర్ బ్రాంచ్ లో ఫ్యాకల్టీ రిక్వైర్మెంట్ ఉంది, ఫిజిక్స్ నీడ్ ఉంది ఇమీడియట్ గా, నీకు ఫిజిక్స్ బావచ్చు కదా చెప్తావా అన్నాడు. I was jumping with joy. Okay, so that was a fruitful journey. So అలా టర్న్ అయింది. దెన్ ఐ థింక్ దట్స్ వేర్ ఐ ఫౌండ్ మై పర్పస్. ఆ తర్వాత ఇంకా మళ్ళీ ఎప్పుడు లైఫ్లో ఏమవ్వాలి, మన పని ఏంటి, ఇది ఎప్పుడు మళ్ళీ ఆలోచించలేదు. ఇంకా చాలా బ్యూటిఫుల్ జర్నీ, చాలా ఫాస్ట్గా, చాలా డిఫరెంట్గా అండ్ సమ్హౌ ఇలా టర్న్ అవుట్ అయింది. ఇక్కడ అంతా కూడా చూస్తే చాలా బ్యూటిఫుల్. అండ్ వన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ దీంట్లో మీరు అడిగింది ఇప్పటి వరకు, బిట్స్లో నాకు దొరికిన మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఏంటో తెలుసా? ఫ్రీడమ్ ఆఫ్ టైం. అంటే నాకేం కావాలో నేను వెతుక్కొని అనలైజ్ చేసి మళ్ళీ రిజెక్ట్ చేసి మళ్ళీ కొత్తది ట్రై చేసి అలా చాలా ట్రై చేయండి. నేను కోడింగ్ నేర్చుకోవడానికి, ఆర్ కొంచెం ఈ గేమింగ్ అంటే ఇష్టం, చాలా ఆడేవాడిని. అన్ని టైప్స్ ఆఫ్ పీపుల్ని కలవడం,
మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. చాలా డైవర్స్ పీపుల్ ఉంటారు కదా కాలేజ్లో, ఎవ్రీ వన్ విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఆన్ లైఫ్. సో వాటి నుంచి మనం చాలా నేర్చుకుంటాం. వీడు ఎందుకు ఇది అనుకుంటున్నాడు, వీడికి ఎందుకు ఇది ఇష్టం, అంటే విల్ బి ఇంటరాక్టింగ్, చాలా వరకు ఇంటరాక్ట్ అవుతావు. సో అక్కడ ఆ టైం దొరికింది నాకు మళ్ళీ మొత్తం అనలైజ్ చేసి, నాకు అంటే కొంచెం ఏది కరెక్ట్ ఏది తప్పు, మళ్ళీ ఆ మోరల్ కంపాస్ డెవలప్ అవడానికి. కానీ ఫ్రీడమ్ అనేది చాలా, సో దట్ ఫ్రీడమ్ ఆఫ్ టైం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నాకు ఎప్పుడు దొరకలేదు. అకాడమిక్స్ ఎలా ఉంటాయి బిట్స్ లో? ఎక్సలెంట్ అకాడమిక్స్ యాక్చువల్లీ, అక్కడ చాలా చాలా మంచి అకాడమిక్స్ ఉంటాయి. దే గో విత్ ఓపెన్ బుక్ ఎగ్జామ్. ఓపెన్ బుక్ ఎగ్జామ్ కాంపోనెంట్ ఇస్ మ్యాండేటరీ, అండ్ టెస్ట్ కూడా చాలా రిగరస్ గా కండక్ట్ చేస్తారు. ఇట్ ఈస్ నెవర్, అంటే టెస్ట్ అనేది ఒక లైట్ థింగ్ లాగా ఎప్పుడు తీసుకోరు. ఓకే, టెస్ట్ ఎప్పుడు సీరియస్ గా ఉంటది. అండ్ ప్రొఫెసర్స్ ఆర్ హైలీ క్వాలిఫైడ్. చాలా చాలా, అంటే ఐఐటీస్ కి ఆన్ పార్ బేసికల్లీ ప్రొఫెసర్స్ క్వాలిఫికేషన్ ఉండేలా చూసుకుంటారు. అండ్ సో అకాడమికల్లీ అసలు ఇంత చిన్న డిఫరెన్స్ కూడా రానివ్వరు. బీయింగ్ ఏ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్, దే వాళ్ళకి ఆ రెప్యుటేషన్, అంటే బిట్స్ అనేది ఎప్పటి నుంచో ఉన్న ఇన్స్టిట్యూట్ కదా, వాళ్ళు ఫస్ట్ నుంచి పెట్టుకున్న సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ముందు నుంచి చాలా పర్ఫెక్ట్గా డెవలప్ చేశారు. సో అకాడమికల్లీ అసలు ఎలాంటి ఏమంటాము ల్యాబ్స్ అనేది ఉండదు. అకాడమిక్స్ చాలా పర్ఫెక్ట్గా జరుగుతాయి. అండ్ యూనో బిగ్గెస్ట్ థింగ్ నాకు బిట్స్లో ఇంకా దొరికింది ఏంటంటే టు ఎక్స్ప్లోర్ థింగ్స్. ఇప్పుడు హ్యూమనిటీస్ ఎలెక్టివ్స్ ఉంటాయి, ఓపెన్ ఎలెక్టివ్స్ ఉంటాయి, హ్యూమనిటీస్ ఎలెక్టివ్స్, ఓపెన్ ఎలెక్టివ్స్ ఉంటాయి. యూనో నేను నా ఓపెన్ ఎలెక్టివ్స్ మొత్తం ఫైనాన్స్ కోర్సెస్ తీసుకున్నాను. అండ్ కంప్లీట్లీ డిఫరెంట్, కోర్స్ మీ స్ట్రీమ్ సంబంధించిన డిఫరెంట్, అండ్ 0 అటెండెన్స్ కాబట్టి నువ్వు వెళ్ళి ఆ క్లాసెస్ లో కూర్చోవచ్చు. ఫస్ట్ నీకు అది ఇష్టమా లేదా అని చెక్ చేసుకోవడానికి కూడా అలాంటి పర్సన్ కి ముందెళ్ళి ఎకనామిక్స్ క్లాస్ లో కూర్చోవచ్చు. కూర్చొని ఒక 1 వీక్ విన్నాక మీకు నచ్చితే దెన్ రిజిస్టర్ ఫర్ ద కోర్స్. ముందే దాన్ని ఎక్స్పీరియన్స్ చేసి నచ్చితే ప్రొసీడ్ అవ్వచ్చు. సో ముందు సెమ్, ఇప్పుడు ఈ సెమ్ ఎక్స్పీరియన్స్ చేస్తాం, నచ్చింది అనుకోండి నెక్స్ట్ సెమ్ ఆ కోర్స్ కి రిజిస్టర్ అవుతాం. అలాంటి ఫ్రీడమ్ ఒకటి చాలా బాగా దొరికింది బిట్స్ లో. ఈ 5 years డ్యూరేషన్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఇవి ఎలా ఉంటాయి, డ్యూయల్ డిగ్రీస్ ఇవన్నీ? అంటే మనకి బీటెక్ ప్లస్ ఎంఎస్సి ఎక్కడ లేదు ఫ్యాక్ట్. సో ఈ ఎంఎస్సి ప్లస్ బీటెక్ అనేది చాలా ఏమంటాం యునీక్ కోర్స్. సో ఒకటి ప్యూర్ సైన్స్, ఒకటి ఇంజనీరింగ్ ఇస్ అన్ అప్లికేషన్ టైప్ డిగ్రీ, ఇట్స్ నాట్ ప్యూర్ సైన్స్. సో ఆ డిఫరెన్స్ అనేది ఉంటుంది చూసారా. ఇట్స్ లైక్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇంజనీరింగ్లోకి వెళ్ళిన తర్వాత ఇట్స్ లైక్ మీరు ప్యూర్ ఇంజనీరింగ్ చేస్తారు, బట్ థియరిటికల్ డెప్త్ అనేది ఎంఎస్సిలో కవర్ అవుతుంది. అవును. అప్లికేషన్ పార్ట్ అంటే ఇంజనీర్ ఏం చేస్తాడు, హీ సాల్వ్స్ ప్రాబ్లమ్స్. అవును. ఓకే, థియరిటికల్ పర్సన్ దే గో ఇంటూ రీసెర్చ్. సో ఆ రెండిటి కాంబినేషన్, ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్, రేర్ కాంబినేషన్, చాలా రేర్ కాంబినేషన్ అండ్ చాలా చాలా బ్యూటిఫుల్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫార్మా ఇండస్ట్రీలోకి వెళ్ళాలనుకున్నారు అనుకో ఎవరైనా, దే కెన్ టేక్ ఎంఎస్సి కెమిస్ట్రీ విత్ కెమికల్ ఇంజనీరింగ్. ఓకే, సచ్ అ బ్యూటిఫుల్ థింగ్. మీరు ఒక ఫార్మా ఇండస్ట్రీకి వెళ్ళి ఇట్స్ లైక్ మీ డిగ్రీ ఏంటి అంటే కెమికల్ ఇంజనీరింగ్ విత్ ఎంఎస్సి కెమిస్ట్రీ అని చెప్పారు అనుకోండి, బ్యూటిఫుల్ కాంబినేషన్ ఇట్ ఈస్. అండ్ ఇంకొక స్టూడెంట్ ఎంఎస్సి మ్యాథ్స్ విత్ కంప్యూటర్ సైన్స్, బ్యూటిఫుల్ డిగ్రీ. లైక్ ఏఐ లాంటి ఫీల్డ్స్ లోకి వెళ్ళాలంటే ద థియరిటికల్ రిగర్ దట్ ఈస్ రిక్వైర్డ్ అదంతా మీకు ఎంఎస్సి మ్యాథ్స్ లో దొరుకుతుంది. అండ్ అప్లికేషన్ పార్ట్ అంతా, ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ పార్ట్ అంతా ఇంజనీరింగ్ లో దొరుకుతుంది. ఇలాంటి బ్యూటిఫుల్ కాంబినేషన్స్ మీరు చూస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇదంతా కూడా ఉన్నప్పటికీ కూడా ఎట్ ద ఎండ్ మ్యాటర్స్ ఫిగర్స్. ఎంత సాలరీస్ వచ్చాయి, ఫిగర్స్ ఎండ్ లో అది మ్యాటర్. ఏ పేరెంట్ అయినా కానీ కావాల్సింది ఏంటంటే అల్టిమేట్ గా అదే కదా కావాలి. కాబట్టి సో ఎలాంటి ప్లేస్మెంట్స్, ఇన్ఫాక్ట్ ఇంత డిస్కషన్లో మీరు చూస్తుంటే చాలా ఎకనామిక్స్ క్వాలిటీస్ ఉన్నాయి, ఎలాంటి ప్యాకేజెస్? బిట్స్ బీయింగ్ ఎ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ అండ్ బిర్లా బీయింగ్ సో హ్యూజ్ ఇన్ ఇండియా, దేర్ కార్పొరేట్ కనెక్షన్స్ ఆర్ ఆన్ అనదర్ లెవెల్. ఓకే, సో వాళ్ళ కార్పొరేట్ కనెక్షన్స్ ఎంత బాగుంటాయి అంటే అసలు ఏమీ చదవని ఒక స్టూడెంట్ కూడా, అంటే 4 years ఎంజాయ్ చేసినోడికి కూడా దే విల్ గెట్ హిమ్ ఇంటూ 6 month ఇంటర్న్షిప్. ఓకే, 6 months నువ్వు ఏదైనా కంపెనీలో ఇంటర్న్షిప్ చేశాక నువ్వు ఆబ్వియస్లీ అక్కడ పని అంతా నేర్చుకున్నాక ఆ కంపెనీ నిన్ను ఎందుకు వదిలిపెడుతుంది? ఇంకో కొత్త ఎంప్లాయీని రిక్రూట్ చేసుకుంటే వాడిని ట్రైన్ చేయాలి. ఈవెన్ బిట్స్ లోకి వెళ్ళాలంటే బ్యూటిఫుల్, ఆల్రెడీ కంపెనీస్ విల్ హ్యావ్ దట్ పర్స్పెక్టివ్, హీఈస్ ఇంటెలిజెంట్ ఇనఫ్ టు వర్క్ హియర్. నౌ వాళ్ళకి తక్కువ ఇంటర్న్స్ కి ఎక్కువ ఏం పే చేయరు కదా, సో తక్కువ ఎక్స్పెన్స్ తో ఒక అతన్ని, ఇట్స్ లైక్ దేర్ టెస్టింగ్ ఫేజ్. నో కంపెనీస్ నిన్ను టెస్ట్ చేస్తాయి, నువ్వు పని చేయగలవా లేదా. అండ్ ఇన్ఫాక్ట్ మనము సబ్జెక్ట్ 4 years చాలా నేర్చుకుంటాము, బట్ జాబ్ లో అప్లై చేసే చాలా కొంచెమే ఉంటుంది. అండ్ ఆ జాబ్ కోసం కావాల్సింది నేర్చుకోవడానికి గట్టిగా 1 month కూడా పట్టదు. సో సాలరీస్ ఎలా ఉంటుంటాయి? సాలరీస్
కాల్డ్ సాలరీస్ వర్ వెరీ గుడ్ యాక్చువల్లీ. అంటే ఫింగర్ మ్యాటర్స్ ఫిగర్ కావాలా మీకు? సాలరీస్ ఎలా ఉంటాయంటే నేను గ్రాడ్యుయేట్ అయినప్పుడు కంప్యూటర్ సైన్స్ సాలరీస్ వర్ సమ్వేర్ అరౌండ్ 14 LPA యావరేజ్ 14 ఎప్పుడు 2019 ఆ అండ్ టైంలో. యూ కెన్ సీ లైక్ 1 crore CTC ఇవి కూడా అవి ఉంటాయి, హైయెస్ట్ ప్యాకేజెస్ వస్తాయి, 75 lakhs 80 lakhs. సో ఆ ప్యాకేజెస్ ఉంటాయి. అమెజాన్ వస్తుంది, ఇట్ పేస్ 33 lakhs. గూగుల్లో కూడా జాబ్స్. యా, గూగుల్ లాంటి కంపెనీస్ వస్తాయి. అండ్ దెన్ ఇన్ఫాక్ట్ ఒకటి వన్ బ్యూటిఫుల్ థింగ్ అంటే యూనివర్సిటీస్లో ఆర్ బిట్స్ లాంటి ఇన్స్టిట్యూట్స్లో వన్ అడ్వాంటేజ్ ఇస్ మీరు ఏ డిగ్రీ చేసినా కూడా దే విల్ సమ్హౌ గెట్ ఎ సూటబుల్ కంపెనీ దేర్, అట్లీస్ట్ కొన్ని కంపెనీస్ అయినా. ఈవెన్ ఫర్ కెమికల్ వాళ్ళు షెల్ లాంటి కంపెనీస్ తేయడానికి అండ్ డాక్టర్ రెడ్డిస్ లాంటి కంపెనీస్ తేయడానికి వాళ్ళు ఫుల్ ఎఫర్ట్ పెట్టి ప్లేస్మెంట్ డివిజన్ చాలా ఎఫిషియెంట్ గా పనిచేస్తుంది. అంటే బిట్స్ వారికి వెళ్ళడమే వెళ్ళితే ఇంకా మన అదృష్టం పలికినట్టు, అక్కడ ఏదో ఒక branch లో ఎట్లా సెట్ అయిపోతాం. ఖచ్చితంగా చాలా బ్యూటిఫుల్ గా మీ పాత్ అనేది షేప్ అవుతుంది. అది దట్ ఐ కెన్ గ్యారంటీ. అండ్ ఐ హర్డ్ లైక్ స్టార్ట్అప్స్ కూడా చాలా ఎంకరేజ్మెంట్ చేస్తారు అని విన్నాను. అంటే స్టార్ట్అప్స్ ఇన్ఫాక్ట్ వీ హ్యావ్ దిస్ న్యూ వెంచర్ క్రియేషన్ అని, దెర్ ఈస్ అన్ ఎక్స్ట్రా ఓపెన్ ఎలెక్టివ్. ఓకే, ఆ కోర్స్ తీసుకుంటే యూ షుడ్ గో యాజ్ ఎ టీమ్ అనమాట, మీరు ఇద్దరు కలిసి వెళ్ళాలి. అండ్ న్యూ వెంచర్ క్రియేషన్ లో యూ షుడ్ కమ్ అప్ విత్ సమ్ ఐడియా అండ్ ద ప్రొఫెసర్ విల్ హెల్ప్ యూ ఇన్ క్రియేటింగ్ ద ఫ్రేమ్ వర్క్. ఏంటి అసలు ఆ కంపెనీకి కావాల్సిన నీడ్స్ ఏంటి, నువ్వు ఆ కంపెనీని ఫస్ట్ ఇనిషియల్ సెటప్ ఎలా చేయాలి, MVP ఎలా తయారు చేయాలి, మోస్ట్ వైబుల్ ప్రొడక్ట్ ఎలా తయారు చేయాలి, అండ్ దాన్ని ఇన్వెస్టర్స్కి ఎలా పిచ్ చేయాలి. ఆ తర్వాత చిన్న చిన్న ఇన్వెస్టర్స్కి మిమ్మల్ని కల్పిస్తారు. సో యూ కెన్ యాక్చువల్లీ పిచ్ దెమ్ టు ఇన్వెస్టర్స్. ఇలాంటి బ్యూటిఫుల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. చాలా సపోర్ట్ ఉంది. అంటే ఇప్పటి వరకు మాట్లాడుకున్నంతా కూడా చూస్తే చాలా వరకు అకాడమిక్స్ అన్ని హోలిస్టిక్ డెవలప్మెంట్ అన్ని కూడా స్టూడెంట్ సెంట్రికే ఉన్నాయి చాలా వరకు. అంతా ఇట్ ఈస్ కంప్లీట్లీ స్టూడెంట్ సెంట్రిక్. సో దట్స్ వేర్ యూ గెట్ దట్ లెర్నింగ్ అనమాట. నీకు ఏది ఇష్టము, నీ చాయిస్ ఏంటి, నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావు, ఎవ్రీథింగ్ యూ విల్ బి ఇన్ దట్ పాత్ ఆఫ్ రియలైజింగ్ దట్ క్లారిటీ. అంటే ఆ క్లారిటీ వచ్చే పాత్ లో అయితే నువ్వు వెళ్తావు. అండ్ దెన్ అల్టిమేట్లీ అలుమ్ని నెట్వర్క్, యా, ఎక్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో బిట్స్ వాళ్ళు, లైక్ 50 years నుంచి మీకు ఇప్పుడు జాబ్ చేంజ్ కావాలి ఆర్ ఎక్కడో ఏదో కనెక్షన్ కావాలి, యూఆర్ లుకింగ్ ఫర్ సంథింగ్ ఎల్స్. సో మీకు ఏది కావాలన్నా దట్ సపోర్ట్ సిస్టమ్, దేర్ ఈస్ ఆల్వేస్ సపోర్టింగ్ హ్యాండ్ ఉంది ఎక్కడైనా సరే. ప్రతి చోట ఒక సపోర్టింగ్ హ్యాండ్ ఉంటుంది. ఇన్ఫాక్ట్ US లో కంపెనీస్ కి కూడా వాళ్ళు ఇన్ఫాక్ట్ మాకు రిఫరల్స్ పోస్ట్ చేస్తారు గ్రూప్ లో, అండ్ కింద ఓన్లీ ఫర్ బిట్సియన్స్ అని రాసుకుంటారు. వాంటెడ్లీ వాళ్ళకి బిట్సియనే కావాలి. అండ్ బిట్సియన్స్ కంపెనీ స్టార్ట్అప్స్ పెడతారా, దే ఆల్వేస్ ప్రిఫర్ బిట్సియన్స్ టు బి దేర్ బికాస్ ఎప్పుడు వాళ్ళకి ఇంటర్నల్ గా ఫీలింగ్ ఉంటుంది దట్ క్యాంపస్ కల్చర్. అండ్ ఒక బిట్సియన్ యాటిట్యూడ్ ఎలా ఉంటుందో మాకు ఆల్రెడీ తెలుసు అన్న ఫీలింగ్ ఆ CEOs కి ఉండడం. సో ఇలాంటి ఇది IITs లో కూడా జరుగుతుంది. ఇట్స్ నాట్ లైక్ ఇది బిట్స్ కే ఎక్స్క్లూజివ్ అని కాదు. వి కెన్ సే లైక్ ఇట్లాంటి ఒక రెప్యూటెడ్ కాలేజ్ లో మనం చదవడం వల్ల వచ్చే బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఇది. వీటి యొక్క ఎసెన్స్ ఇప్పటికే పేరెంట్స్ అందరు కూడా అర్థమవుతుంటది. సో యూజువల్ గా ఎవరికి ఉండే పర్స్పెక్టివ్ ఏంటంటే, ఏ కాలేజ్ అయినా సరే ఒక కాలేజ్లో వస్తుందంటే CSE బ్రాంచ్ తీసుకుంటే సెటిల్ అవుతాము, ఈ కోర్ బ్రాంచెస్ తీసుకుంటే జాబ్ ఆపర్చునిటీ లేవు, ఇలా ఉంటుంటుంది. మరి బిట్స్లో ఇంతకుముందు మన డిస్కషన్లో కూడా చూస్తే ఎలాగో అలా బిట్స్లో జాయిన్ అయితే చాలు మనం సెట్ అయిపోతాం. ఆ డెవలప్ అంటే అన్ని బ్రాంచెస్లో అంత ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఎలా ఉంటుంది, అన్ని ఈక్వల్గా ఉంటాయి ఆపర్చునిటీస్ ఈ హై పేయింగ్ జాబ్స్ అన్ని ఎలా ఉంటాయి? ఎప్పుడు కూడా అన్ని బ్రాంచెస్ ఈక్వల్ ఆపర్చునిటీస్ అనేవి ఎగ్జిస్ట్ అవ్వదు. కంప్యూటర్ సైన్స్ యూ విల్ ఆల్వేస్ హ్యావ్ ఈజియర్ లైఫ్ విత్ మోర్ ప్యాకేజ్, దట్ ఈస్ దేర్ ఇన్ కంప్యూటర్ సైన్స్. ఓకే, బట్ ఈరోజు మనం ఫోన్ వాడుతున్నాం, సాఫ్ట్వేర్ ఒకటేనా ఫోన్లో ఉంది, చిప్ ఎవరు తయారు చేయాలి, స్పీకర్ ఎవరు తయారు చేయాలి, పైన ఆ ప్లాస్టిక్ షెల్ ఎవరు తయారు చేయాలి, మెటీరియల్ ఆ షెల్ తయారు చేసేది కెమికల్ కంపెనీ, చిప్స్ తయారు చేసేది ఎలక్ట్రానిక్స్ కంపెనీ, ఓకే, సాఫ్ట్వేర్ తయారు చేసేది కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్. బట్ మిగతావన్నీ ఎవరు తయారు చేయాలి? దాని ఫోన్ తయారు చేసావు సరే, ట్రాన్స్పోర్ట్ ఎవరు చేయాలి, దానికి కావాల్సిన వెహికల్స్ కావాలంటే మెషిన్స్ కావాలి కదా, మెషిన్స్ ఎవరు తయారు చేయాలి? సో ఎవ్రీ డిసిప్లిన్ ఆర్ ఎవ్రీ బ్రాంచ్ హ్యాస్ ఇట్స్ ఓన్ రోల్ ఇన్ సొసైటీ. మేబీ ఒకరికి కొంచెం డబ్బులు ఎక్కువ రావచ్చు, ఒకరికి కొంచెం తక్కువ రావచ్చు, బట్ దట్ డజంట్ మీన్ కొంచెం డబ్బులు తక్కువ వస్తున్నాయి అనగానే మనం కంప్లీట్గా కంప్యూటర్ సైన్సే ఫ్యూచర్ అని అనుకోవాల్సిన అవసరం అయితే లేదు. నిజంగా పిల్లోడికి ఇంట్రెస్ట్ ఉంటే దే కెన్ గో ఫర్ ఎనీ ఇంజనీరింగ్ బ్రాంచ్. వాళ్ళు లైఫ్లో సఫర్ అయితే అవ్వరు ఇంకో బ్రాంచ్ తీసుకోవడం వల్ల. ఓకే, అంటే త్రూఅవుట్ దిస్ జర్నీ వన్ లాస్ట్ సెంటెన్స్ అబౌట్ బిట్స్, ఫ్రమ్ యువర్ బాటమ్ ఆఫ్ హార్ట్. అసలు మీకేమనిపిస్తుంది బిట్స్ అంటే? నాకు బిట్స్ అంటే ఇన్ఫ్యాక్ట్ నాకు అనిపించేది ఒకటే, అది అనిపించడం కాదు, ఇట్స్ లైక్ వన్ లైన్లో ఏదో అనిపించడం కాదు. నాకు బిట్స్ అంటే ఇట్ ఈస్ అ మెమరీ దట్ ఐ వుడ్ చెరిష్ ఫర్ మై లైఫ్. అలాంటి డేస్ మళ్ళీ రావు.
ఇంకెప్పటికీ లేవు. ఆ ఫేజ్, దట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫేజ్ ఇన్ మై లైఫ్. ఐ వుడ్ సే ఐ వుడ్ ఆల్వేస్ చెరిష్ దోస్ మెమరీస్. నాకు అవి ఎప్పుడు, నేను ఫ్రెండ్స్తో స్పెండ్ చేసిన డేస్, ఎప్పుడు కొత్త కొత్త స్టార్టప్ ఐడియాస్తో రోజు కూర్చొని అది చేయాలనుకోవడము, అది అయ్యేది కాదు. బట్ రోజు ఒకడు ఒక కొత్త స్టార్టప్ ఐడియాతో వచ్చేవాడు, రోజు ఒకటి దాని మీద డిస్కషన్. అయితే ఈ బిగ్ బాస్కెట్ ఇది రాకముందు మా ఫ్రెండ్ ఒకడు వచ్చి, రే మనము గ్రాసరీస్ అన్ని ఆన్లైన్లో అమ్మాలిరా, దట్ ఈస్ ఫ్యూచర్ అన్నాడు. అంటే పక్క నుంచి ఒకడు, అంటే ఏంటి ఇప్పుడు నువ్వు కూరగాయలు అమ్ముకునేవాడు అవుతావా అన్నాడు. సో ద పర్స్పెక్టివ్స్ అనమాట. ఎవ్రీ డే దే యూస్ టు కమ్ అప్ విత్ న్యూ ఐడియా. ఇప్పుడు ఈ ఐడియా ముందే వచ్చింది, ఇప్పుడు డిస్కషన్ లో చూస్తున్నట్టు ముందే అక్కడ మీరు ఇంప్లిమెంట్ అవ్వడానికి ఉంది, మీకు కూడా ఒక వచ్చింది. అక్కడ ఇంప్లిమెంట్ అవ్వకముందే యాక్చువల్లీ వచ్చింది. సో ఇప్పటికి నవ్వుకుంటాం, ఏంట్రా ఆ రోజు గ్రాసరీస్ అమ్ముదామంటే కూరగాయలు కోసేవాడు అవుతావా అన్నావు, ఇప్పుడు చూడ అక్కడ నుంచి ఆర్డర్ చేసుకుంటున్నారు. మరి ఇక్కడ పెడుతున్నావు, డైలీ వీడు బ్లింకిట్ లో ఆర్డర్ చేసుకుంటాడు కదా అన్నోడు. సో ఈ షుడ్ నో. సో సచ్ థింగ్స్ ఎగ్జిస్ట్ అనమాట. అంటే ఇవంతా బాగుంది. ఎట్ ద ఎండ్ ఏంటంటే ఇవన్నీ చూసినాక కూడా ఒక పర్సన్కి, ఇప్పుడు నాలాంటి ఒక పర్సన్కి ఎవరికైనా కూడా అలాంటి ఒక ఇన్స్టిట్యూట్లో చదివితే బాగుండు, మా బాబుని పాపను లేస్తే అని బాగుండు అంటారు. కానీ ఎట్ ద ఎండ్ ఏం మ్యాటర్స్ అంటే ఫీ. ఐ హర్డ్ లైక్ ఫీజ్ ఈజ్ టూ హై. వాట్ అబౌట్ దట్? ఫీజ్ ఈజ్ టూ హై. ఒకటి ఈరోజు ప్రజెంట్ డేలో ఇంకా ఎక్కువ ఉంది. ఇట్ ఈస్ సమ్వేర్ అరౌండ్ 7.5 lakhs per annum. సో ఫీజ్ పరంగా ఆలోచిస్తే ఇట్ ఈస్ రియల్లీ హై. నా సజెషన్ అయితే, అంటే బిలో మిడిల్ క్లాస్ దట్ అమౌంట్, ఇట్ ఈస్ వర్త్ దట్ అమౌంట్. బట్ మీ నెట్వర్త్ ఎంత, దట్ ఆల్సో మ్యాటర్స్. అంటే మొత్తం కలిపి పేరెంట్ ఒక మంత్కి 50,000 సంపాదిస్తూ దాంతో ఫ్యామిలీ రన్ చేసే పేరెంట్, మేబీ హీల్ బి ఎక్సైటెడ్ వాళ్ళ పిల్లోడికి బిట్ సీట్ వచ్చిందని. కానీ వాడిని అక్కడ చేర్చడం వల్ల ఆయన ఇన్కమే సంవత్సరానికి 6 లక్షలు ఉంటే మరి 7.5 లక్షలు ఇక్కడి నుంచి తెచ్చి కట్టాలి. దెన్ దట్ ఈస్ దేర్ ఫర్ గోయింగ్ ఇంటూ ఇట్. యా, ఇట్ ఈస్ వర్త్ ఇట్. సో ఇది ఓవరాల్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ రివ్యూ ఆఫ్ బిట్సాట్. అంటే అందులో నుంచి గ్రాడ్యుయేట్ అయిన పర్సనే తన యొక్క లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఎంత వర్త్, ఒక నార్మల్గా ఫెడప్ అయిపోయిన పర్సన్ ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు, అతనిలో ఉన్న పొటెన్షియల్ బయటికి రావడం, లైఫ్ యొక్క పర్పస్ అర్థం కావడం, ఏది ముందుకెళ్ళాలి, ఎలా ముందుకెళ్ళాలని ఒక అర్థం అవ్వడం, అంటే ఒక లీనియర్ థింకింగ్, అంటే ఒక బ్రాడ్ మైండ్ డెవలప్ అవ్వడం. సో ఇదంతా కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్వధర్మ ఎడ్యుకేషన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.